హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమ ధీరజ్ని విడగొట్టేశానని, అలాగే ఇంకా నర్మదా సాగర్లని కూడా త్వరలోనే విడగొట్టేస్తానంటూ ఇంకా వల్లి అయితే వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర శపథం చేస్తూ ఆ విషయాన్ని వాళ్ళు ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటూ తెగ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా రామరాజు అయితే మందు తాగుతూ తిరుపతితో, రే మీ అక్కని చూసినా ప్రతిసారి కూడా నా గుండెల్లో ఉన్న బాధంతా పోయేది, కానీ కానీ నా బుజ్జమ్మ ఈరోజు నన్ను మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. అంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి అందరి ముందు నన్ను తల దించుకునేలా చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు అంటూ ఇక రామరాజు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి తిరుపతి, అది కాదు బావా, మరి అక్క ఎట్లాంటి పరిస్థితిలో నీతో చెప్పలేదో నువ్వైనా అర్థం చేసుకోకపోతే ఎలా బావా అంటూ ఇక తిరుపతి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా రామరాజు, రేయ్ ఎంతైనా నువ్వు కూడా ఆ కుటుంబానికి చెందిన వ్యక్తివే కదరా, అందుకే వాళ్ళ వైపే నువ్వు మాట్లాడుతున్నావు. చివరికి మీ అక్కది తప్పేమీ లేదంటావు, నేనే తొందరపడి తప్పు చేశానంటావా అంటూ ఇక రామరాజు అయితే తిరుపతి చొక్కా పట్టుకుని నిలదీస్తుంటే, అయ్యో బావా నువ్వు అపార్థం చేసుకుంటున్నావు, నేను చెప్పేది విను బావా అంటూ ఇంకా తిరుపతి మాట్లాడుతూ ఉంటే, చూడు మీ వల్ల మీ స్వార్థాల వల్ల నా చిన్న కొడుకు జీవితం నాశనమైపోయింది. ఎంత పెద్ద నిజాన్ని గుండెల్లో దాచుకుని ఇష్టం లేని అమ్మాయి మెడలో నా చిన్న కొడుకు ఏ విధంగా తాళి కట్టాడో నాకు అర్థం కావట్లేదు. వాణ్ణి చూస్తుంటేనే నాకు బాధగా అనిపిస్తుంది అంటూ ఇక రామరాజు అక్కడి నుంచి లేచి నేరుగా ఇంటికైతే వెళ్తాడు. ఇంతలో రామరాజు కోసం ఎదురు చూస్తున్న వేదవతి ఒక్కసారిగా రామరాజును చూసి, ఎవండి వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. అసలు ఎక్కడికి వెళ్ళారండి? ఉదయం అనగా వెళ్ళిపోయిన వారు ఇప్పుడు వచ్చారు. చూడండి, మీరింతవరకు ఇంటికి రాకపోయేసరికి ఎంత భయపడ్డానో అంటూ ఇక రామరాజుతో మాట్లాడుతుంటే, ఏయ్ నన్ను తాకద్దు, దూరంగా ఉండు అంటూ ఇక రామరాజు అయితే వేదవతిని దూరంగా వెళ్ళిపోమ్మంటాడు. ఒక్కసారిగా వేదవతి, అది కాదండి అంటూ ఏదో చెప్పబోతూ ఉంటే, వద్దని చెప్పానా? నా దగ్గరికి రావద్దనా? ఒకప్పుడు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు నా బుజ్జమ్మ మొహం చూద్దామా అంటూ ఆశగా ఉండేది. ఎంత వయసు వచ్చినా నువ్వు లేకుండా నేను బ్రతకలేనేమో అనిపించేది. కానీ నా దగ్గర నాతో పాటు నమ్మకంగా ఉండి నా ప్రేమని అలసుగా తీసుకొని నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తావా? నీ పుట్టింటి వాళ్ళ గౌరవం కోసం నా కొడుకు జీవితాన్ని సర్వనాశనం చేశావు అంటూ ఇక రామరాజు అయితే వేదవతితో మాట్లాడుతూ అక్కడి నుంచి నేరుగా ధీరజ్ గదిలోకి వెళ్తాడు. ఒక్కసారిగా రామరాజును చూసిన ధీరజ్ నాన్న అంటూ పైకి లేవడంతో, రే చిన్నోడా, ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడం కోసం మీ అమ్మ మాటని కాదనలేక నీకిష్టం లేకపోయినా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టావు. అది అర్థం చేసుకోకుండా నువ్వు ఆ అమ్మాయిని తీసుకుని ఇంటికొస్తే నిన్ను నానా మాటలు అని కొట్టాను. అలాగే ప్రతి విషయంలోనూ నిన్ను అవమానించాను. రేయ్ నువ్వేం చేసావో తెలుసుకోకుండా నేను తొందరపడి నోరు జారాను, ఏదేదో అన్నాను, నీ మనసు బాధ పెట్టాను అంటూ ఇక రామరాజు ధీరజ్తో మాట్లాడుతూ ఉంటే, నాన్న అదేం లేదులే నాన్న, అయినా మీరు ఇలా తాగడమేంటి నాన్న, మీకోసం అమ్మ బాధపడుతుంది నాన్న అంటూ ఇంకా ధీరజ్ అయితే రామరాజుకి నచ్చ చెప్పి అక్కడి నుంచి ఇంకా వాళ్ళ గదికైతే తీసుకెళ్తాడు. అక్కడ ఉన్న వేదవతిని చూసి, అమ్మా నాన్నగారికి ఏదైనా పెట్టమ్మా అంటూ ఇక ధీరజ్ అయితే వేదవతితో చెప్తూ ఉంటే ఇక రామరాజు, వద్దు, తన చేతులతో ఏం పెట్టినా సరే నేను అస్సలు తినను, అయినా నాకేం అక్కర్లేదు, నాకు ఆకలిగా లేదు అంటూ ఇంకా రామరాజు అయితే అలాగే మంచం మీద చతికిల్ల పడిపోతాడు. ఒక్కసారిగా రామరాజుని అట్లాంటి పరిస్థితిలో చూసి వేదవతి చాలా బాధపడుతుంది. అయ్యో భగవంతుడా, నా వల్ల ఆయనకి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. ఆయన నా మీద పెట్టుకునే నమ్మకాన్ని
నేను దూరం చేసుకున్నాను. ఇదంతా నా వల్లే. మా వాళ్ళ గురించి ఆలోచించి ఆయనకి తెలిస్తే ఏ రకంగా బాధపడతారో నేను ఆలోచించడమే మానేశాను అంటూ ఇక వేదవతి తల బాదుకుని ఏడుస్తూ ఉంటే పక్కన ఉన్న ధీరజ్, అమ్మా ఏంటమ్మా ఇదంతా? నాన్నేదో నా విషయంలో బాధతో అలా మాట్లాడారు, అంత మాత్రాన నాన్నకి నీ మీద ప్రేమ లేనట్టా? చూడమ్మా, నువ్విలా మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది. ముందు నాన్నగారికి ఏదైనా పెట్టు అంటూ ఇక ధీరజ్ అక్కడి నుంచి బయటికైతే వెళ్ళిపోతాడు. ఇక ధీరజ్ అయితే రామరాజు మాటలు అలాగే వేదవతి బాధని గుర్తు చేసుకుని ఇదంతా నా వల్లే. అనవసరంగా తొందరపడి ప్రేమని ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాను. నేనలా చేసి ఉండకపోతే ఈరోజు నాన్న నా జీవితం కోసం ఇలా బాధపడి ఉండేవారు కాదు అంటూ ఇక ధీరజ్ అయితే ఆ ఇంటివైపు చాలా ఆశగా చూస్తుంటాడు. ఇక ఇది ఇలా ఉండగా వల్లి అయితే, అమ్మోయ్, ఆ ప్రేమని వెళ్ళకొట్టినట్టే నర్మదని కూడా వెళ్ళకొట్టడానికి నాకు పెద్ద సమయం అవసరం లేదు. ఆల్రెడీ ఆ సాగర్ నర్మద మీద పిచ్చ కోపంగా ఉన్నాడు. ఇదే అవకాశంగా తీసుకుని సాగర్ని ఇంకాస్త రెచ్చగొడితే ఇక నర్మదని బయటికి పంపించడం మనకి ఈజీ అయిపోతుంది అని అంటూ ఉంటే ఇంకా భాగ్యమైతే, సుడమ్మడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ ఆ నర్మద ఇంటి నుంచి వెళ్ళిపోతుందన్న మాట అంటున్న ప్రతిసారి వినడానికి చాలా సంతోషంగా ఉంది. అది ఎన్ని మాటలనింది, నన్ను నిన్ను మీ నాన్నని ఇష్టం వచ్చినట్టు కొట్టింది. దాన్ని అస్సలు వదలకూడదు. అది జీవితంలో ఆ గడపెక్కకుండా చెయ్యాలి అంటూ ఇక భాగ్యం మాట్లాడుతూ ఉంటే, చూడమ్మా, ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు కదా, నేనే చేస్తాను అంటూ, సరే నేను ఇంటికి వెళ్ళాలి అంటూ ఇక వల్లి అయితే అక్కడి నుంచి నేరుగా ఇంటికైతే బయలుదేరుతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక ప్రేమ దగ్గరికి భోజనం తీసుకుని రేవతి అలాగే పెద్దావిడ అయితే వెళ్తారు. ఇక ప్రేమ అయితే, నాకిప్పుడు ఆకలిగా లేదు, నేను తర్వాత తింటాను అంటూ ఇంకా ప్రేమ అయితే వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది. అది చూస్తున్న రేవతి అయితే, చూడు ప్రేమ, ఇదంతా ధీరజ్ నీకు దూరం అయ్యాడనే కదా. చూడు, ధీరజ్ది ఏ తప్పు లేదు. ధీరజ్ ఏమి మీ నాన్నగారి విషయంలో తప్పు చేయలేదు, మీ నాన్నగారే అని అంటుంటే, రేవతి అని సేనాపతి అయితే గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా రేవతి ఉలిక్కిపడి చేతిలో ఉన్న ప్లేట్ని కింద పడేస్తుంది. ఇక సేనాపతి అక్కడికొచ్చి, ఏంటి రేవతి, ఏం చేస్తున్నావు? నా కూతురు బాధపడుతుంటే తనని ఓదార్చి తనకి 4 ముద్దలు తినిపించకుండా నా కూతురి మనసుని ఇంకాస్త పాడు చేస్తున్నావెందుకు? చూడు, తన మీద ప్రేమ లేని వాళ్ళ గురించి తన దగ్గర ఎందుకు మాట్లాడుతున్నావు? అట్లాంటి వాళ్ళ గురించి ఎప్పుడు కూడా నా కూతురు దగ్గర మాట్లాడకు అంటూ ఇక సేనాపతి అయితే రేవతిని కసురుకొని రేవతిని అక్కడి నుంచి బయటకు పంపించేస్తాడు. ఆ తర్వాత కింద పడ్డ భోజనం ప్లేట్ని తీస్తూ, చూడమ్మా ప్రేమ, మీ అమ్మ నీ బాధని చూడలేక ఏదేదో మాట్లాడుతుంది. నువ్వదేది పట్టించుకోకు. అసలు నువ్వు ఆ కుటుంబం గురించి మర్చిపో, ముందు భోంచేయి అంటూ ఇక సేనాపతి అయితే భోజనం ప్లేట్ని ప్రేమ చేతిలో పెట్టబోతుంటే, ప్రేమ నాకొద్దు అంటూ చేతిలో ఉన్న ప్లేట్ని దూరంగా విసిరేస్తుంది. ఒక్కసారిగా అప్పుడే వచ్చిన భద్రావతి కాళ్ళ దగ్గర పడుతుందా ప్లేటు. ఇక భద్రావతి, ప్రేమ ఏంటిదంతా? భోంచేయకుండా ఎందుకు ఇలా చిన్నపిల్లలా మారం చేస్తున్నావు అని అంటుంటే, నాకు ఆకలేయట్లేదని ఒక్కసారి చెప్తే అర్థం కదా, అయినా నన్ను ఒంటరిగా వదిలేమని ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకు పదే నా చుట్టూ ఇలా ఇబ్బంది పెడతారు అంటూ ఇక ప్రేమ అయితే వాళ్ళిద్దరిని చిరాకు పడుతుంది. ఇక భద్రావతి అయితే సేనాపతికి కళ్ళతో సైగ చేసి అక్కడి నుంచి బయటికి రమ్మంటుంది. ఇక సేనాపతిని తీసుకుని భద్రావతి బయటికైతే వెళ్తుంది. ఇక సేనాపతి అయితే, ఏంటక్క ప్రేమ పదే ఆ ధీరజ్ గాడి గురించి ఆలోచిస్తూ బాధపడ్డం నేను తట్టుకోలేకపోతున్నాను అంటే ఇక భద్రావతి, రేయ్ సేనా, అసలు ప్రేమ ఆ ఇల్లు వదిలి బయటికి రాదు అనుకున్నాం, కానీ
మొదటిసారిగా ఆ కుటుంబంలో వాళ్ళ మీద, అలాగే ఆ ధీరజ్ గాడి మీద కోపంతో ప్రేమ మన ఇంటికి వచ్చేసింది. నిదానంగా వాళ్ళని మర్చిపోవాలంటే కాస్త సమయం పడుతుంది. కొద్ది రోజులు ప్రేమని అలాగే వదిలేద్దాం. ఆ తర్వాత తనకేదో ఒక రకంగా నచ్చచెప్పి ఇక్కడి నుంచి ఫారెన్ పంపించేద్దాం అంటూ ఇక భద్రావతి అయితే సేనాపతికి చెబుతూ ఉంటే ఇదంతా విన్న విశ్వక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక విశ్వక్ అయితే ఈ విషయాన్ని ఎలా అయినా సరే ధీరజ్తో చెప్పాలి అనుకుంటాడు. ఇక విశ్వక్ అక్కడి నుంచి గబగబా ధీరజ్ వాళ్ళ ఇంటికైతే వెళ్లాలనుకుంటాడు. కానీ ఎక్కడ భద్రావతి సేనాపతి చూస్తే మళ్ళీ ఏం గొడవ చేస్తారా అని అక్కడే ఆగిపోతాడు. ఇక ఉదయాన్నే ధీరజ్ అయితే గదిలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండగా సడన్ గా ప్రేమ కాఫీ తీసుకుని వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా ధీరజ్ ప్రేమ అలా కాఫీ తేవడం చూసి లేచి, ప్రేమ వచ్చేసావా? నాకు తెలుసు నువ్వు వస్తావని నాకు తెలుసు. నువ్వు నన్ను వదిలి ఉండలేవని నాకు తెలిసే అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమని హత్తుకుంటాడు. ఒక్కసారిగా అక్కడ ఎవరూ లేకపోవడంతో ముందుకి పడిపోతాడు. ఇక ధీరజ్ అయితే ప్రేమ అంటూ మొత్తం వెతుకుతాడు. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన నర్మద, ఏంటి ప్రేమ వచ్చినట్టుగా అనిపిస్తుందా? చూడు ధీరజ్, నీకు మీ మావయ్య మీద కోపం రావచ్చు, అలాగే వాళ్ళ చేసిన గొడవకి నీకు మావయ్య గారిని అత్తయ్య గారిని అన్న మాటలకి బాధ అనిపించచ్చు. కానీ నువ్వు ఆవేశంలో ప్రేమనిక్కడి నుంచి వెళ్ళిపోమండం అనేది కరెక్ట్ కాదు అంటూ ఇక నర్మద మాట్లాడుతుంటే, నన్నేం చేయమంటారు వదినా? అప్పటికి నేను వాళ్ళకి అన్ని రకాలుగా చెప్పి చూశాను, కానీ వాళ్ళు నా మాట విన్నారా? వినలేదు కదా, వినలేదు. తిరిగి అమ్మని నాన్నని ఎంతగా అవమానించారో చూశారు కదా. ప్రేమని నేను ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నానంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని అంటుంటే ఇక నర్మద, చూడు ధీరజ్, వాళ్ళు నిన్నలా మాట్లాడారు అంటే వాళ్ళకి నీకు ప్రేమకి ఎలా పెళ్ళయిందో కాస్తైనా తెలిసి ఉండేవచ్చేమో అనిపిస్తుంది. అలా తెలియడం పట్టించే వాళ్ళు నిన్ను రెచ్చగొట్టేలా మాట్లాడారేమో అనిపిస్తుంది అని అంటుంటే ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతూ, వదినా ఏమంటున్నారు? నాకు అర్థం కాలేదు అని అంటూ ఉంటే, అదే ధీరజ్, జరిగిందంతా ఒకసారి ఆలోచిస్తుంటే నాకెందుకో నీకు ప్రేమకి ఏ రకంగా పెళ్ళయిందో వాళ్ళకి ముందే తెలుసనిపిస్తుంది. ఆ విషయాన్ని అందరి ముందు బయట పెట్టడం కోసమే ఇలా బామ్మగారి పుట్టినరోజుని అడ్డం పెట్టుకుని మనింటికి వచ్చారేమో అనిపిస్తుంది అని అంటుంటే ఒక్కసారిగా ధీరజ్ షాక్ అవుతూ, వదినా, ఒకవేళ వాళ్ళకి ముందే ఈ విషయాలని తెలుసుంటే వాళ్ళు ముందుగానే గొడవ చేసి ప్రేమనిక్కడి నుంచి తీసుకెళ్లి ఉండొచ్చు కదా. మరి ఇలా పుట్టినరోజుని ప్లాన్ చేసి ప్రేమని తీసుకెళ్లడమేంటి అని అడగడంతో ఆ మాటలకి ఇక నర్మద అయితే, చూడు ధీరజ్, ఒకవేళ గొడవ చేసి ప్రేమని వాళ్ళింటికి రమ్మంటే ప్రేమ వెళ్ళదు కదా. కానీ ఇలా పుట్టినరోజునే వంకతో మన ఇంట్లోకి వచ్చి ప్రేమ లేని టైంలో మిమ్మల్ని రెచ్చగొట్టి ప్రేమ ముందు నిన్ను అలాగే మన కుటుంబాన్ని తప్పుగా చూపించడమే వాళ్ళ ప్లాన్ ఏమో. ఆ ప్లాన్లోనే నువ్వు ఇరుక్కులవేమో అనిపిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక ధీరజ్ అయితే షాక్ అయిపోతాడు. వదినా, మీరంటుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని అంటుంటే, అసలు ఈ విషయాలన్నీ వాళ్ళకి ముందుగా ఎలా తెలుసుంటాయి? వాళ్ళకి ఎవరు చెప్పుంటారు అని అంటూ ఉంటే ఇక ధీరజ్ కూడా, అవును, వాళ్ళకెలా తెలుస్తుంది? ప్రేమకి నాకు మోపిదేవిలో పెళ్లి జరిగిన సంగతి మీకు నాకు అమ్మకి తప్ప మరెవ్వరికీ తెలీదు. మరి వాళ్ళకెలా తెలిసింది అంటూ ఇక ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇక వల్లి అయితే తెగ సంతోషంగా అక్కడ ఉన్న బట్టలు ఆరేస్తూ, ఈ వల్లి ఏదనుకుంటే అది జరుగుతుంది. ఈ వల్లి ఆనందాన్ని దూరం చేసిన ఎవరు కూడా సంతోషంగా ఉండలేరు. ఉన్నా ఈ వల్లి ఉండనివ్వదు అంటూ తనను తను మాట్లాడుకుంటూ ఇక తెగ డాన్స్ చేసుకుంటూ ఆనందంగా బట్టలారేస్తుంది. ఒక్కసారిగా నర్మద ఇక
వల్లిని చూసి, ఆ రోజు మీ పెళ్లి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అక్కడ ఈ వల్లి తప్ప ఎవ్వరూ లేరు. వల్లిని అత్తయ్య అప్పుడే నిలదీసింది, కానీ నేనేం వినలేదని తప్పించుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు జరిగిన గొడవంతా చూస్తుంటే ఆ రోజు వల్లి అంతా వినిందనిపిస్తుంది. తను నీ పెళ్లి గురించి అంతా తెలుసుకోవడం కోసం ఇన్ని రోజులు టైం తీసుకుని ఉండొచ్చు. ఈ విషయాన్ని వల్లినే ఆ భద్రావతికి కూడా చెప్పుండొచ్చు అంటూ ఇక నర్మద అయితే జరిగిందంతా కూడా ఇంకా ధీరజ్కి చెబుతూ ఉంటే గోడ మీద నుంచి విశ్వక్ ధీరజ్కి సైగ చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా విశ్వక్ని చూసిన ధీరజ్, ఇదేంటి వీడు నన్ను పిలుస్తున్నట్టుంది అని అంటూ ఉంటే ఇక విశ్వక్ని చూసిన నర్మద, అవును ధీరజ్, ప్రేమ వాళ్ళ అన్నయ్య నిన్ను పిలుస్తున్నాడు. ప్రేమ వాళ్ళ అన్నయ్యని నిన్న వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను. గతంలో కాకుండా అతనిలో చాలా మార్పు వచ్చింది. పైగా అతను అందరితో ప్రేమగా ఉండడం చూశాను అని అంటుంటే, వీళ్ళని అంత ఈజీగా నమ్మడానికి వీల్లేదు. వీడు అంతకు ముందు కూడా ఇలానే నటించి అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు అంటూ ఇక ధీరజ్ అయితే చాలా కోపంగా ఇంకా విశ్వక్ దగ్గరికి వెళ్తాడు. ఇక విశ్వక్ అయితే, విశ్వక్ బావా నీతో కాస్త మాట్లాడాలి అని అంటుంటే, ఏంట్రా నువ్వు నన్ను బావా అంటున్నావు అని అంటుంటే, చూడు బావా, ఇంతకుముందు మా అత్త నాన్న చెప్పిన మాటలు విని నేను కూడా మీ కుటుంబం మీద చాలా చాలా తప్పులు చేశాను. కానీ ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. నేనిప్పుడు మారిపోయాను బావా. అందుకే నిన్ను మనస్ఫూర్తిగా బావా అని పిలుస్తున్నాను. చూడు బావా, నేను నిన్ను ప్రేమని విడిపోతే చూడలేకపోతున్నాను. అక్కడ నీకోసం ప్రేమ పిచ్చిదానిలా ఏడుస్తుంది. కనీసం మంచినీళ్ళు కూడా తాగట్లేదు. దాన్ని చూస్తుంటే నాకు భయంగా ఉంది. చూడు బావా, ప్రేమని కొద్ది రోజుల తర్వాత ఇక్కడి నుంచి ఫారెన్ పంపించేయాలని అత్త నాన్న ఆలోచిస్తున్నారు. ఈలోపే ఎలా అయినా సరే నువ్వు ప్రేమ మనసు మార్చి తనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో బావా అని చెబుతూ ఉంటే ఒక్కసారిగా విశ్వక్ మాటలకి ఇక ధీరజ్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటి ఏమంటున్నావు? నువ్వు చెప్పేది నిజమా అని అంటుంటే, అవును అవును బావా, చెల్లిని వీళ్ళు ఏదో కావాలని ప్లాన్ చేసి ఈ ఇంటికి తీసుకొచ్చారనిపిస్తుంది. వాళ్ళు ఇదంతా ప్లాన్తోనే గొడవ పడ్డట్టుగా అనిపిస్తుంది. చూడు బావా, ముందు ఇక్కడి నుంచి ప్రేమని తీసుకెళ్ళిపో. తర్వాత అసలు వీళ్ళ ప్లాన్ ఏంటో, వీళ్ళకి ఇవన్నీ ఎలా తెలిసాయో నేను తెలుసుకుంటాను. నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటుంటే, రేయ్ నిన్ను చూస్తుంటే నాకెందుకో నీ మీద అనుమానంగా ఉంది. ఇది కూడా మీ అత్త ప్లానా అని అంటుంటే, అయ్యో బావా, నిజంగా నిజంగా నేను మారిపోయాను. కావాలంటే మా అమ్మ మీదొట్టు. చూడు బావా, నువ్వు మా చెల్లికి కొత్త జీవితాన్ని ఇచ్చావు. తనని చావు నుంచి కాపాడావు. ఒక ఆడపిల్లని బ్రతికించావు. నిన్ను అర్థం చేసుకోకుండా మా వాళ్ళు ఏదేదో అన్నారు. ముందు నువ్వు ప్రేమతో మాట్లాడి ఇక్కడి నుంచి ప్రేమని తీసుకెళ్ళిపో బావా. తన బాధ నేను చూడలేకపోతున్నాను అంటూ ఇక విశ్వక్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా ధీరజ్ గతంలో ప్రేమకి తనకి ఉన్న సంఘటనల్ని గుర్తు చేసుకుని ప్రేమని దూరం చేసుకోలేక చాలా ఎమోషనల్గా అక్కడి నుంచి నేరుగా ఇక భద్రావతి ఇంటికైతే వెళ్తాడు. ప్రేమ ప్రేమ అనుకుంటూ ఇక ప్రేమ దగ్గరికైతే వెళ్తాడు. అప్పటికే ధీరజ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్న ప్రేమని చూసి ధీరజ్ అయితే ప్రేమ అని పిలవడంతో ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ గొంతు విని ధీరజ్ని చూస్తుంది. ఇక ధీరజ్ అయితే, ప్రేమ, నీ విషయంలో నేను తప్పు చేశాను. నువ్వు నన్ను ఎవ్వరికీ నిజం తెలియకూడదని మాట తీసుకున్నా ఆవేశంలో నోరు జారాను. నేను నోరు జారినంత మాత్రాన నీ మీద ప్రేమ లేనట్టు కాదు. చూడు, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను.
నిన్ను వదిలి నిమిషం కూడా ఉండలేను. వచ్చే ప్రేమ, వచ్చే. నేను చేసిన దానికి నన్ను క్షమించు ప్రేమ అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమకి క్షమాపణలు చెప్పి తనని హత్తుకుంటాడు. ఇక ప్రేమ అయితే ధీరజ్ చూపించే ప్రేమని చూసి చాలా సంతోషిస్తుంది. రే, నేను కూడా నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాన్రా. నిన్ను వదిలి నిమిషం కూడా ఉండలేను అంటూ ఇక ప్రేమ అంటుంటే, అయితే ఇక్కడెందుకు, పద మన ఇంటికి వెళ్ళిపోదాం అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమ చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి ఇంటికైతే తీసుకెళ్తుంటాడు. ఇక అప్పుడే కూర్చుని భోజనం తింటూ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా ప్రేమ చెయ్యి పట్టుకుని వస్తున్న ధీరజ్ని చూసి నోట్లో ఉన్న ముద్ద మళ్ళీ పల్లెంలో పడుతుంది. ఒక్కసారిగా తను దిమ్మ తిరిగిపోయినంత పనవుతుంది. ఇదేంటి, ఇంత కష్టపడి వీళ్ళిద్దరినీ విడకొడితే ఇంత ఈజీగా కలిసిపోయారేంటి అంటూ ఇక వల్లి అయితే షాక్ అవుతుంది. రానున్న ఎపిసోడ్స్లో ఇదంతా చేసింది వల్లి అన్న నిజాన్ని ఇక నర్మద ఎలా తెలుసుకోబోతుంది? ఒకవేళ వల్లినే ఇదంతా చేసిందని తెలిస్తే వల్లిని వేదవతి క్షమిస్తుందా? అలాగే చందు ఆ ఇంట్లో ఉండనిస్తాడా? ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.